చాలామంది ప్రాంప్ట్ ట్యూనింగ్ మరియు ఫైన్ ట్యూనింగ్ రెండు ఒకటే అనుకుంటారు, లేదా వీటి మధ్య తేడా ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే ఈ రెండింటి మధ్య ఉన్న కీలక వ్యత్యాసాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫైన్ ట్యూనింగ్ని స్టాండర్డ్ ఫైన్ ట్యూనింగ్ లేదా ఫుల్ ఫైన్ ట్యూనింగ్ అని కూడా అంటుంటాం. ఏఐ మోడల్ని ఫైన్ ట్యూనింగ్ చేయడం అంటే అది నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించే ఇంటర్నల్ వెయిట్స్ను మార్చడం. అంటే మోడల్ ఇంతకుముందు ఏ సమాచారానికి ప్రాధాన్యత ఇచ్చిందో దానికంటే మనం కొత్తగా అందించే డేటాకు ప్రాధాన్యం ఇచ్చేలా మోడల్ను మళ్ళీ ట్రైనింగ్ చేయడం. ఫైన్ ట్యూనింగ్ చాలా పవర్ఫుల్ పద్ధతే కానీ భారీ కంప్యూటింగ్ పవర్, ఎక్కువ సమయం మరియు ఖర్చుతో కూడుకున్న పని. ఏఐ మోడల్ మెడికల్ లేదా లీగల్ లాంటి డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ని పూర్తిగా అందిపుచ్చుకోవాలన్నా, కొత్త భాషలను నేర్చుకోవాలన్నా, లేదా మనం నిర్దేశించిన ఒక స్ట్రిక్ట్ ఫార్మాట్లో మాత్రమే రెస్పాన్స్ ఇవ్వాలన్నా ఫైన్ ట్యూనింగ్ ఉత్తమమైన మార్గం. ప్రాంప్ట్ ట్యూనింగ్ అనేది ఒక ఫాస్ట్ మరియు కాస్ట్ ఎఫెక్టివ్ PEFT పెర్ఫార్మెన్స్ ఎఫిషియెంట్ ఫైన్ ట్యూనింగ్ పద్ధతి. ఇందులో ఏ మోడల్ యొక్క మెయిన్ ట్రాన్స్ఫార్మర్స్ లేయర్స్ వెయిట్స్ని ఏమాత్రం మార్చకుండా కేవలం ఇన్పుట్ లెవెల్లో మాత్రమే మార్పులు చేస్తాం. అంటే మనం ఇచ్చే యాక్చువల్ ప్రాంప్ట్ మోడల్కి వెళ్లే ముందే దానికి ప్రిఫిక్స్గా సాఫ్ట్ ప్రాంప్ట్స్ అనే చిన్న ట్రైనబుల్ వెక్టర్స్ని యాడ్ చేస్తాం. రీట్రైనింగ్ లేదా ప్రాంప్ట్ ట్యూనింగ్ సమయంలో మోడల్ మొత్తాన్ని కాకుండా కేవలం ఈ వర్చువల్ టోకెన్ వెయిట్స్ని మాత్రమే కొత్త డేటా ద్వారా అప్డేట్ చేస్తాం. దాదాపు 80% టాస్క్ స్పెసిఫిక్ సమస్యలను ప్రాంప్ట్ ట్యూనింగ్తోనే సమర్థవంతంగా పరిష్కరించవచ్చు. మోడల్ సైజు పెరిగే కొద్దీ ప్రాంప్ట్ ట్యూనింగ్ పద్ధతి ఫుల్ ఫైన్ ట్యూనింగ్స్తో సమానమైన ఫలితాలను ఇస్తుంది. అందుకే ప్రస్తుతం చాలా కంపెనీలు తక్కువ ఖర్చుతో కూడిన ఈ టాస్క్ స్పెసిఫిక్ కస్టమైజేషన్ వైపు మారుతున్నాయి. ఇలాంటి అడ్వాన్స్డ్ AI సిస్టమ్స్ని బిల్డ్ చేయడం నేర్చుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.